నమస్కారం అండి, నాగరాజుని. ఇలా పొద్దున్నే డ్యూటీకి వచ్చిన స్నానం చేసి నిమ్మలంగా పొద్దున్నే బయటికి వెళ్ళిన. బుకింగ్ పడింది 3.5 కిలోమీటర్లు. సరే పొద్దున్న కదా, ఇక తొందరగా వెళ్ళిపోదాం, సండే కదా అని వచ్చాను. పికప్ తీసుకున్న బాగానే ఉంది, రైడ్ కొట్టిన బాగానే ఉంది, కంప్లీట్ చేసిన బాగానే ఉంది. ఎర్రగూడలు మన ఏమంటారండి, చింతల దగ్గర ఐడిపిఎల్ డ్రాప్ అయిపోయింది. ఐడిపిఎల్ దగ్గర డ్రాప్ కూడా అయిపోయింది, బాగానే ఉంది. నేను బండి వెనక తీసుకొని జస్ట్ అక్కడ పక్కన ఇట్లా అంటే టర్న్ చేయాలి కదా, టర్న్ కూడా చేయలేదండి, జస్ట్ అదే ఆ లైన్లో పెట్టాను. టర్న్ చేయడానికి నీడ ఉంది కదా, ఒక 2 నిమిషాలు కూర్చుందామనే వారికి పక్కతను వచ్చేసి పెద్ద ఇష్యూ చేశాడు. ఏయ్ జాగా నాది, ఎవరు పట్టినాయి, ఎందుకు పెడుతున్నావు? నేను పెడతలేను, ఇంకా బండి కూడా ఆపలేదు. నేను ఇప్పుడు అక్కడ డ్రాప్ చేశాను కదా, దానికి రివర్స్ వచ్చి ఇక్కడ జర నీడ ఉంది కదా అని చెప్పేసి ఇటు ఇంకా ఇంజన్ కూడా ఆపలే. సరే బుకింగ్ పడితే పోదామని ఉన్నా. దానికి పెద్ద ఇష్యూ చేసిండు. ఎట్లా అంటే చాలా రచ్చ అయింది, చాలా ఘోరంగా అయిపోయింది. ఏంట్రా ఫస్ట్ బుకింగ్ ఇంత దరిద్రంగా అయిపోయింది అనుకుంటూ చాలా ఇబ్బంది అనిపించింది. ఇక వాడు ఏంటంటే గొంతు కూడా పట్టిండు. ఇక వాళ్ళు ఏంటంటే నియర్ బై ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇక జర రుబాబు మాట్లాడు. నేను కూడా రుబాబుగానే మాట్లాడినా, ఏం తగ్గలే, గట్టిగా మాట్లాడినా. అవును బాయ్, ఇల్లు అయితే ఇంటి దగ్గర, ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నా నాది అంటే ఇల్లు నీదే, రోడ్డు నీది కాదు కదా. రోడ్డు నీది కాదు, రోడ్డు గవర్నమెంట్ది. ఇల్లు వరకే కొనుక్కున్నావు కానీ రోడ్డును కొనలేగా. రోడ్డును కొని ఉంటే అవునన్నా నేను రోడ్డు కారు కోసం రోడ్డును కొన్నాను అనొచ్చు. సరే అన్నా నాది కారు ఉంది, నేను పెట్టుకుంటానా, నాదా నా ప్లీజ్ మా ఇల్లు అన్నా అంటే, లేదు తమ్ముడు జర బండి తీసేవా, నేను కారు పెట్టుకుంటా అన్నా కూడా తీసేస్తాం. మేము ఎక్కడ ఉండేదన్నా కానీ ఒక 5-10 నిమిషాలు, 20 నిమిషాలు ఉంటాం, ఇంటి మ్యాక్సిమం ఉండనే ఉంటాం. ఈ నుంచి కాకపోతే ఆడ వెళ్ళిపోతూనే ఉంటాం. అట్లా వచ్చి ఏయ్ ఎవడు పెట్టమన్నాడు బండి, ఎవరును ఏడికొచ్చాడే పెడుతున్నాం. అరే అమ్మ ఏడికి రావడం ఏందిరా భయ్, డ్రాప్ అయిపోయింది అన్న, ఇక్కడ 2 నిమిషాలు పెట్టాం. ఇంకా ఇంజన్ కూడా ఆపలేదు, లొల్లి పెట్టుకున్నాడు. అంటే పిచ్చగా లొల్లి పెట్టుకున్నాడు. నేను కూడా పిచ్చగా లొల్లి పెట్టాను. ఇక చుట్టుపక్కల వచ్చే వరకు వానికి ధీమా ఎక్కువ అయిపోయింది, గొంతు పట్టిండు.